ఒకళ్ళు సినిమా ఆడే పరిస్థితే లేదు కదా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను. వాసుదేవ్ గారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని చూసాము. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆ రోజు ఎందుకు ఈ మీటరు మ్యాటరు లేకపోతే లీటరు క్వార్టర్ ఏదో అంటున్నారు కదా, అది ఆ రోజు ఎందుకు డిస్కషన్ లేదు? ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు, లేకపోతే సాయిరెడ్డి గారే ఎందుకు వెంటున్నారు, సజ్జల గారే ఎందుకు వెంట ఉన్నారు అన్న ప్రశ్న ఆ రోజు ఎందుకు తలెత్తలేదు? ఇప్పుడు అప్పుడు అంతా వేరే కులం వాళ్ళని పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని మారుస్తే మనము ఆ ప్రశ్న అడగడానికి మనకు ఆస్కారం ఉంటుందండి. పార్టీ పెట్టిన డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న వాళ్ళల్లో రెడ్డిస్ ఉన్నారు, నాన్ రెడ్డిస్ ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. 2 మంత్రులు అయ్యారండి 2019లో. వారు ఓడిపోయినా వారికి మంత్రి పదవి ఇచ్చారు. మీకు పేర్లు తెలుసు అనుకుంటారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మన మోపిదేవి వెంకటరమణ గారు. మరి వాళ్ళు ఏ క్యాస్ట్ అండి? వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు మా పార్టీ వాయిస్ లాగా మాట్లాడే అంబటి రాంబాబు గారి క్యాస్ట్ ఏదండి? పేరు నాని గారి క్యాస్ట్ ఏదండి? కొడాలి నాని గారి క్యాస్ట్ ఏదండి? ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ నుంచి పార్టీ నిర్మాణంలో వాళ్ళ పాత్ర కీలకమండి. ఈవెన్ విజయసాయి రెడ్డి గారు మా పార్టీలో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం బురదలడం కాదు, కానీ విజయసాయి రెడ్డి గారు చాలా చేశారు. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ సినిమా నడుస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఈ క్రాఫ్ట్స్మెన్ గా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు మనం ఖచ్చితంగా టైటిల్ కార్డ్స్ లో వేయాలండి. వేయకుండా ఎట్లుంటాము? ఇప్పుడు నేను పనిచేసి నేను ఏదైనా సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయితే నా కులం నా పేరు పక్కన పెట్టరు కదండి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఆల్మోస్ట్ అన్ని మన పుష్ప డైరెక్టర్ సినిమాలు అన్నింటికీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఆయన ఎందుకు పెట్టుకున్నారంటే బికాస్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. వాళ్ళకు ఒక ఈక్వేషన్ ఉంటుంది, వాళ్ళకు కామన్ పాయింట్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీటరు మ్యాటరు అనేది ఎందుకు నడుస్తుందంటే నా దృష్టిలో అండి, ఇప్పుడు మేము అధికారం కోల్పోయాం కాబట్టి ఇప్పుడు ఆరోపణలు చేస్తారు కాబట్టి వీళ్ళ పేర్లు బయట ఎందుకు పెడతారంటే వీళ్ళు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారు కాబట్టి ఆ పేర్లు వస్తూ ఉంటాయి. మా పార్టీలో దాదాపు 80 నుంచి 85% మంది నాన్ రెడ్డిస్ అండి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో రెడ్డిస్ ఉండేది 6%. అందులో ఇప్పుడు చూస్తే తెలుగుదేశం తరఫున రెడ్డిస్ గెలిచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవునన్నా కారణం మీరు ఇంకా ఎక్కడ మాకు ఒక కులం మీద ప్రేమ ఉందని ఎందుకంటారో నాకు అర్థం కాదండి. అఫ్ కోర్స్ వినిపించే 4 పేర్లు రెడ్డి పేర్లు మీరు అన్నట్లు కాబట్టి అది ఒక ఫీలింగ్ జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏ పార్టీకైనా అండి, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎవరండి 2 మెయిన్ పేర్లు చెప్పండి? 2 పేర్లు తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు గుర్తుకొస్తాయి? వాళ్ళు కాకుండా ఇంకో 10 మంది పేర్లు వినిపిస్తాయి తెలుగుదేశం పార్టీలో. అవకాశం ఇచ్చారు ఆయన, బీసీలకు అవకాశం ఇచ్చారు ఆ పార్టీలో. ఎన్టీఆర్ దగ్గర నుంచి నేను లెక్క మాట్లాడుతున్నాను. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను అంటలా. అప్పటి నుంచి వెరాజ్ మీరు మీ ఎక్స్పోజర్ కోసం బీసీలని ఎస్సీలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చేసి ఉత్సవ విగ్రహాల్లో పెట్టారు. గర్భగుడిలో ఉండే అర్చామూర్తి వేరు, బయట తిరిగి ఆయనకి పెద్ద లెక్కే ఉంటుంది. వచ్చినప్పుడు అహోం అహోం అని చెప్పి 4 పూలు జల్లి వదిలేస్తారు. లోపల ఉన్న అర్చామూర్తికే కదా నైవేద్యం పెట్టేది, లోపల ఉన్న అర్చామూర్తికే పెడతారు. భోగం ఇచ్చేది ఆయనకే ఇస్తారు. వీళ్ళు ఉత్తినే అట్లా తిరిగేసి లోపలికి వెళ్తారు. ఇప్పుడు మీరు 3 పేర్లు చెప్పారు కదండి, వాళ్ళు ముగ్గురు ఏమైనా మంత్రులు అయ్యారా? అక్కర్లా. మంత్రులు ఏం చేయాలో వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పేవాళ్ళు కదా. సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేవారు కదా. బొత్స సత్యనారాయణ గారిని కూడా డిక్టేట్ చేశారండి. ఆయన చాలా సీనియర్ మోస్ట్ మినిస్టర్. ఇంకా మింగలేక కక్కలేక ఆయన అక్కడ వేరే గత్యంతరం లేక అక్కడ కొనసాగుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే కాదండి. ఇప్పుడు పరిపాలన వేరు, పార్టీ వేరు. ఇక్కడ పరిపాలనలో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, పార్టీ నిర్మాణంలోనో పార్టీ నడపడంలోనో పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు. ఇప్పుడు మనం పరిపాలనని పార్టీని రెండింటిని జాయిన్ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వారికి ఇవ్వలేదు అని బొత్స సత్యనారాయణ గారు ఎక్కడా చెప్పలేదు. మరి మీతో ఎవరన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తర్వాత కూడా ఇమీడియట్ గా వారిని ఎమ్మెల్సీని చేసి ఫ్లోర్ లీడర్ చేశారు. అవి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకునే అధికారం అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయిన వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళకు వచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. మేమేమి కాదు వాళ్ళకి ఏం తెలియదు అని కూడా నేను చెప్పను. కానీ అది ఎందుకు ట్రావెల్ అయ్యారంటే ఒక నమ్మకంతో, ఒక బాండ్తో వాళ్ళు వెళ్తా ఉంటారండి. ఇప్పుడు అలాగే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మొన్నటి దాకా తెలుగుదేశంలో ఉన్న
సతీష్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ప్రధాన కార్యదర్శిగా వారు బయటకు వచ్చి వారి గలం వినిపిస్తారు. అఫ్ కోర్స్ మళ్ళీ ఇప్పుడు రెడ్డి అనే తోక ఉంది కదా అంటారేమో, కానీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు కదండి. ప్రాధాన్యతలు అనేటివి మారుతూ ఉంటాయి, వాళ్ళ పనితీరును బట్టి మారుతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. అదొక నిరంతర ప్రక్రియ. కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత రైట్. వాళ్ళకి లిక్కర్ స్కామ్ దగ్గరకు వద్దాం. మళ్ళీ మీటర్లు మోటార్లు మ్యాటర్లు మళ్ళీ మాట్లాడుకుందాం. లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వాల్యూము ఒక 200 crore అనుకుందామండి. దాని మీద దేశం అంతా రచ్చ అయిపోయింది. ఈడీ వచ్చింది, సిబిఐ వచ్చింది, క్యాంప్ ఆఫీసులు పెట్టుకొని మరి విపరీతంగా పరిశోధించేసి మొత్తానికి దానికి బహుళ ప్రాచుర్యం కల్పించి అరవింద్ కేజ్రీవాల్ గారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేందుకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. దానికి ఒక 30-40 ఇంతల స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. స్వయానా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో మాట్లాడారు 4,000 కోట్ల రూపాయలు. మరి దీంట్లో